ఎగువన కురుస్తున్న వర్షాలకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో వరద ఉధృతికి పశువులు కొట్టుకుపోయాయి. పశువులు కొంత దూరం నీటిలో ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో వరద ఉధృతికి పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆవులు గేదెలు కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వరద ప్రవాహం ఎక్కువైంది. కుండపోత వర్షం కురవటంతో వాగు మొత్తం ప్రవహిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కొంత దూరం వరకు ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాయి పశువులు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పశువులు ఆ వరద ధాటికి కొట్టుకుపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ పశువులు కొంత దూరం నీటిలో ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాయి. సెగువ కురుస్తున్న వర్షాలకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, కొమరంభీం జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అందవెల్లి సమీపంలో ఉన్న పెద్ద వాగు వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. ఆ వాగులో ఇవాళ కొన్ని పశువులు వాగుని క్రాస్ చేస్తుండగా ఒక్కసారిగా ఆసిఫాబాద్ నుంచి పైనుంచి వచ్చే వాగు ఉధృతితో ఆ పశువులన్నీ కూడా అందులో కొట్టుకపోవడం అనేది జరిగింది. కొత్త స్థానికుల సహకారంతో అవన్నీ కూడా ఇలాంటి ప్రాణాపాయం కూడా పశువులన్నిటి కూడా కాపాడారు. గతంలో ఇదే అందవెల్లి గ్రామంలో కొంతమంది స్థానికులు కూడా గల్లంతైన పరిస్థితి ఉంది. సో 2-3 ఏళ్ల క్రితం అందవెల్లికి సంబంధించిన ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది. సో దాని స్లాపులకు సంబంధించి అలైన్మెంట్ మొత్తం కూడా కోల్పోయి ఒక 2 స్లాపులు మొత్తం కూడా 2 ఏళ్ల క్రితం మొత్తం కూడా బ్రిడ్జ్ కోల్పోయిన పరిస్థితి. ఆ బ్రిడ్జ్ కూలిపోయినప్పటి నుండి కూడా తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. కేవలం పైప్ లైన్లను మట్టి రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలంటివి కొనసాగుతున్నాయి. 52 గ్రామాలకి ఈ బ్రిడ్జ్ ఆధారంగా ఉంది. 52 గ్రామాలు ప్రతినిత్యం కూడా ఈ వంతెన నుండి రాకపోకలు కొనసాగిస్తాయి. వారం క్రితం కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఆ తాత్కాలిక వంతెన కూడా పూర్తిగా కొట్టుకపోయిన నేపథ్యంలో మరోసారి అధికారులు కొంత మట్టిని వేసి రాకపోకలని పునరుద్ధరించారు. రీసెంట్ గా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా నిరాహార దీక్ష చేపట్టారు. త్వరితగతిన ఈ అందవెల్లి బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. 3 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నాటు పడవల్లో ప్రేమ్ సాగర్, మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే వరద ఉధృతికి పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. కొన్ని పశువులు కొంత దూరం నీటిలో ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాయి. అంటే అన్ని పశువులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయా? ఏమైనా వరద దాటికి కొట్టుకుపోయాయా అదే వరదలో? లేదు, పశువులన్నీ కూడా సురక్షితంగా బయటకు వచ్చాయి. పశువుల కాపర్లకు కూడా సమాచారం ఉంది. పూర్తిగా పశువులన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో వరద అనుకోకుండా పైనుంచి ఒక్కసారిగా వచ్చింది. ఆసిఫాబాద్ లో కొంత వాగులన్నీ కూడా పొంగి పొరడం వల్ల పైనుంచి చిన్న చిన్న కాలువలన్నీ కూడా కలిసి అందవెల్లి బ్రిడ్జ్ వద్ద పెద్ద మొత్తంలో వాగులన్నీ కలిసిన నేపథ్యంలో ఈ పశువులు కొట్టుకపోవడం అనేది జరిగింది. అయితే కొంత మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాగు ఉప్పొంగిన ప్రతిసారి కూడా నాటు పడవల్లో జనాలంతా కూడా ఆ వాగుని దాటుతూ ఉంటారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది అందవెల్లి వద్ద. సో ఆ వంచనలను త్వరితగతిగా పూర్తి చేయాలి, ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ ఉంది. 52 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవాళ పశువులకి కొంత ప్రాణాపాయం తప్పినప్పటికీ కూడా మనుషులు చాలా మంది గతంలో కొట్టుకపోయారు. నాటు పడవలు మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ అందవెల్లి సమీపంలో. సో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కొంత బ్రిడ్జ్ సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఒక డిమాండ్ అయితే చాలా రోజులుగా ఉంటున్నాం. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.